అందరికీ నా నమస్కారం. నేను మీ అందరిలో ఒక ఓటర్గా మాట్లాడుతున్నాను. మా పెద్దనాన్న పెద్దమ్మ గత ఇది మూడవసారి పోటీలో పాల్గొనడం, 2 సార్లు ఓటమి చవి చూశారు. ఈ ఒక్కసారి వాళ్ళ గెలుపు రుచి చూపించండి. మీ అందరికి ఏ పని జరగకపోయినా మా ఇంటికి వచ్చి ఈరోజు ఇంత వందల మంది మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు కదా, ఇదే 100 మంది పని చేయని రోజు వాళ్ళ ఇంటి ముంగట వచ్చి ధర్నా చేద్దాం. నేను మీ ముందు ఉంటా. పని చేయని రోజు మీతో పాటు ఇప్పుడు ఓటు హక్కు కోసం ఎలా అయితే పోరాడుతున్నామో, పని జరగనప్పుడు కూడా మనం అలానే ఒక ఓటర్గా ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేసి మరి మన పదవులు సాధించుకో. మీరు ధర్నా చేసేదాకా కూడా మా పెద్దనాన్న రాడు. ఒక్కసారి నర్సన్న అని ఫోన్ చేయగానే ఒక 5 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. చాలామంది వీళ్ళకి చదువు లేదు, వీళ్ళు ఏమి చేయరు అని అంటున్నారు. చదువు రానిది వాళ్ళకు, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ కోడలకు కాదు. వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ కోడలు ఉన్నారు, మేమందరం ఉన్నాం. సామాన్య ప్రజలుగా మేము ఉన్నాము వాళ్ళ వెంట. మీ ప్రతి ఒక్క పని కూడా మేము జరిపిస్తాము. మీకు ఎటువంటి సమస్య లేకుండా మేము చూసుకుంటాము. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు పదవిలోకి వచ్చారు, కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కార్పొరేటర్గా వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడా నర్సన్న మాకు ఈ సమస్య ఉంది అని చెప్తుంటే కార్పొరేటర్ని కూడా పక్కన పెట్టి మా పెద్దనాన్నని ప్రతి ఒక్క కార్యక్రమాలు చేశాడు. రోడ్డు బాగాలేదన్నా చేయించాడు. మోరి బాగాలేదు, మోరి కూలిపోయింది నర్సన్న అంటే ఇంటి ముందు 5 నిమిషాల్లో వచ్చి మోరి రిపేర్ చేయించాడు. పదవి లేకుండానే తన పని చేశాడు. పదవి ఉంటే ఇంకెంత పని చేస్తాడని ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. 25-30 సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. అటువంటి పార్టీయే తనని పక్కకు చూపింది, నువ్వేం చేయలేవని. అలాంటి వ్యక్తికి మేమున్నాము అని మేమందరం ఇంతమంది తరలి వచ్చాము. కాబట్టి ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడండి. ఓటు వేసి గెలిపించండి. తర్వాత అభివృద్ధి సాధిస్తుందా లేదా అనే చూడండి. 5వ నెంబర్లో ఉంటుంది స్టవ్ గుర్తు. మర్చిపోకుండా మీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించండి. ధన్యవాదాలు. డివిజన్ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను మేకల నర్సరీ వాళ్ళ కోడల్ని మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు చదువు రాదు, వీళ్ళకు ఏం చేయరు అంటున్నారు. ఇప్పుడు విద్యార్థులే ఇక్కడ చేస్తున్నారా? ఇక్కడ విద్యార్థులే ఉన్నారా? ఇంకెవరు బతకట్లేరా? చదువు రాని వాళ్ళు ఎవరు బతకట్లేరా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళని ఎంతో నమ్మినాడు. నాకు తెలిసినంత వరకు మమ్మల్ని పక్కా పెట్టి పార్టీ అని చెప్పి వాళ్ళకి చాలా చేశారు. కానీ వాళ్ళు మాత్రం ఇలా మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. సో మీరు అందరూ ప్రజలు ఉన్నారని ధైర్యంతో ఇండిపెండెంట్గా మీ ముందుకు వచ్చాము. సో మీరు అందరూ గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. చదువు రాదు అని మా మామయ్యని కానీ మా అత్తమ్మని కానీ అనకండి. మేమున్నాము వెనక. చదువు వచ్చు, మాకు చదువు రాని వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ. నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. సో మేము ఇండిపెండెంట్గా మీ ముందుకు వచ్చాము. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ఇండిపెండెంట్ అయిన నరసయ్య గెలిచారు అని అనిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ధన్యవాదం.